హాయ్ అందరికీ, ఈరోజైతే ఉండ్రాళ్ళ పాయసం ఎలా చేసుడో చూపెడతాను నేను. ఒక కప్పు గోధుమ పిండిలో కొంచెం రుచికి సరిపడా కొంచెం చిటికెడు సాల్ట్ వేసుకున్నాను నేను. ఒకసారి కలుపుకుందాము సాల్ట్ని. ఇప్పుడు కొన్ని వాటర్ పోసి చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకుందాము. మరి మెత్తగా కలుపుకోవద్దు, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడైతే ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో కొంచెం బియ్యం పిండి వేసుకుందాము. పీట పైన కూడా తాళవచ్చు, ఇలా చేతి పైన కూడా తాల్చుకోవచ్చు. ఇలా అయితే చేసుకోవాలి, ఎందుకంటే బియ్యం పిండి వేసుకున్నాం కదా, ఇట్లా అంటుకోకుండా కూడా ఉంటాయి. చూడండి ఎంత ఇట్లా ఒక్కొక్కటి కూడా విడివిడిగా ఉన్నాయి. ఇలా అయితే నేను ఉండాలను ప్రిపేర్ చేసుకున్నా. అయితే వాటర్ వేసుకొని కొంచెం ఎసరొచ్చేదాకా ఉంచుకోవాలి. ఇప్పుడైతే వాటర్ అన్నది చూడండి ఎలా మసులుతున్నాయో. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ఉండాలని ఈ నీళ్ళల్లో వేసి ఒక 10-15 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. అయితే నేను వీటిని విడివిడిగా ఉండడానికి నేను బియ్యం పిండిని కూడా తీసుకున్నా కదా, ఆ పిండిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి మనం ఎందుకు వేసుకుంటాం అంటే పాయసం అనేది కూడా చిక్కగా వస్తుంది, అందుకోసమని వేసుకోవాలి. బియ్యం పిండి ఉంది కాబట్టి ఉండలు లేకుండా కలుపుకుందాం. ఉండలు కట్టదు బియ్యం పిండి, కానీ ఒకసారి కలుపుకుంటే మంచిగా ఉంటుంది. ఇప్పుడైతే ఇలా సన్నని మంట పైన ఉడికించుకోవాలి. ఇప్పుడు చక్కెర పోసుకుందాము. ఎప్పుడైనా కానీ ఉడికిన తర్వాత చక్కెర పోసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. చక్కెర ఫస్ట్ వేసుకుంటే ఏంటంటే ఈ ఉండ్రాళ్ళన్నీ ఉడికాయి, అందుకని మొత్తం ఉడికిన తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలుపుకుందాము. ఇప్పుడైతే కొంచెం కుడక పొడి వేసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఒక చిన్న కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు కాజు, బాదం, కిస్మిస్ నేను చిన్న చిన్నగా కడిగి వేసుకున్నా. ఇప్పుడు నూనెలు వేసుకొని దూరగా వేయించుకోవాలి. ఈ నెయ్యిలో నేను వీటిని మంచిగా వేయించుకుంటున్నా. సరిపోతుంది, దింపేసుకుంటున్నా నేను. ఇప్పుడు పాయసంలో వేసుకోవాలి. ఇప్పుడైతే కలుపుకుందాము. అయిపోయింది, చక్కెర కూడా కరిగింది. ఇప్పుడైతే కాచి చల్లార్చిన పాలు పోసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకున్నాము. ఇప్పుడు కొంచెం పాలు ఇవన్నిటికి పట్టుకోవాలి కాబట్టి ఒక 2-3 మినిట్స్ వరకు ఉడకనిద్దాము. ఇప్పుడైతే ఉండ్రాళ్ళ పాయసం అన్నది రెడీ అయింది. ఇలా చిక్కగా అయితే సరిపోతుంది. ఇంకా దింపుకున్నాక చల్లగా అయినాక గట్టిగా అవుతుంది కాబట్టి దింపేసుకుందాము.